భవిష్యత్తులో విష్ణువర్ధన్ రెడ్డితో మాట్లాడే పరిస్థితి రావచ్చా? విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటివరకు నాకు ఎదురు పడలేదు. ఎదురు పడితే నేనే వెళ్ళి పలకరించి మాట్లాడి ఆ రోజు నేను ఆ విధంగా స్పందించడానికి కారణం ఏంటి అనేది అతనికి వివరిస్తాను నేను. ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, బహుశా నా నాతో మా ఇద్దరికి పరిచయం లేదు కాబట్టి నా గురించి కూడా అతనికి ఏం తెలిసే అవకాశం లేదు. నా గురించి అతనికి తెలిసిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే అమరావతి ఉద్యమంలో ప్రధాన నాయకుల్లో నేను ఒకడిని, లేదా అమరావతి గురించి గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళలో నేను ఒకడిని. తర్వాత అమరావతి ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా చెప్తున్నాను కాబట్టి ఆ విషయం అతనికి గుర్తుంటుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల తీస్తే కోటి నజరానా కొలికిపూడి ప్రకటించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? వాస్తవానికి నేను ఆ డిబేట్కి వెళ్ళే ముందు ఆ వ్యూహం సినిమాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబాల్లోని మహిళల గురించి రామ్ గోపాల్ వర్మ ఎంత దారుణంగా సినిమాలో పెట్టాడు అనేది నాకు ఒక సెన్సార్ బోర్డు మెంబర్ చెప్పారు. ఆ బాధలో నుంచి, ఆవేదనలో నుంచి ఆ రోజు వచ్చిన మాట అది. అయితే తర్వాత నేను కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ అశ్లీలంగానో అసభ్యంగానో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు, సినిమాలు తీస్తున్నప్పుడు దాన్ని ఖండించడంలో నేను ఇంకో రకంగా మాట్లాడి ఉండాల్సింది తప్ప ఇంకో రకంగా మాట్లాడి ఉంటుంటే బాగుండేది. అలా తల నరికి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పటం ఆ రోజు నేను నోరు జారాను అన్న విషయం నాకు తర్వాత అర్థమైంది. చాలామంది అమాయకుల్ని జైలుకు పంపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలికిపూడిని ఏమీ చేయలేకపోవటానికి కారణం ఏంటి? నాకున్న సమాచారం ప్రకారం, ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ప్రతి జిల్లాలోనూ నా విద్యార్థులు ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సిఐడిలోనే 3-4 ఆఫీసర్లు నా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. నాకున్న సమాచారం ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న ఒక సలహాదారుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఎక్కడ దొరుకుతాడో చూడండి అని పోలీస్ అధికారులకు చెప్పాడు. అయితే పోలీస్ అధికారులు కొలికిపూడి శ్రీనివాసరావుకు సంబంధించి ఎలాంటి కేసు పెట్టదగిన తప్పులు కానీ వాళ్ళకు దొరకలేదు అన్న విషయం నాకు అర్థమైంది. అయితే ఒక సందర్భంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డిని నేను విమర్శించినప్పుడు హైకోర్టు లాయర్ల చేత తీర్మానం పాస్ చేయించి దాన్ని సుమోటోగా కేసు పెట్టించాలని ప్రయత్నం చేసి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. అప్పుడు లండన్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి డీజీపీతోనూ, ఇంటెలిజెన్స్ చీఫ్తోనూ, అలాగనే అడిషనల్ అడ్వకేట్ జనరల్తోనూ మాట్లాడి కొలికిపూడి శ్రీనివాసరావు అని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని ఒక సమీక్ష జరిగింది. మరి ఆ సమీక్షలో ఏం నిర్ణయించుకున్నారో తెలియదు. 2-3 రోజులు హడావుడిగా అరెస్ట్ చేయొచ్చేమో అన్న వాతావరణం సృష్టించారు. ఆ తర్వాత మాత్రం ఎలాంటి కేసులు కానీ అరెస్టులు కానీ జరగలేదు. 600 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల్లో ఏ రాజు ప్రజలను పన్నులతో హింసించేవాడు? వాస్తవానికి మన పొలిటికల్ హిస్టరీలో రెడ్డి రాజులైనా, లేదా కాకతీయులైనా, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన కుటుంబాలైనా సరే, మెజారిటీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలించారు. ఇక్కడ ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు ఏంటంటే, చరిత్రను కూడా ఇప్పుడున్న కుల రాజకీయాల కోణంలో చూడాల్సి వస్తుంది. దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి దాకా అనేక మంది ఆ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు చేశారు. అసలు ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చింది రెడ్ల నుంచే. కాకపోతే సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి దాకా ఎవరు రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయినా పరిపాలనలో వాళ్ళ ముద్ర వేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకున్న నాయకత్వ సామర్థ్యం ప్రకారం పరిపాలించారు. వాళ్ళ కాలంలో ఏదో కొన్ని పథకాలు అమలు చేశారు, వెళ్ళిపోయారు. అంటే రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళ స్థాయిలో ఎంతో కొంత కృషి చేశారు. ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చారు.
అలాగనే కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలకు సంబంధించి చట్టాలు తీసుకొచ్చారు. ఒక చట్టం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన రాజకీయ దాడి కులకోణంలో చేయటం వల్ల ఇప్పుడు మళ్ళీ ఏం చేసినా లేదా గతంలో ఏం జరిగినా దాన్ని కమ్మ, కాపు, రెడ్డి ఈ కులం కోణంలో చూడటం జరిగింది. అయితే మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి విపరీతమైన సైకో మనస్తత్వం ఉన్న ఒకళ్ళిద్దరు చరిత్రలో రెడ్డి రాజ్యాల్లో ఉన్నారు. వాళ్ళని ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు. ఒక ఆయన అయితే ప్రజలే తిరుగుబాటు చేసి చంపేశారు. ఏదో తూము పన్ను అని, పురిటి పన్ను అని ఏదో. అంటే దానికన్నా ముందు, పురిటి కన్నా ముందు పెళ్లి చేసుకుంటే శోభనం మీద పన్నేశారు. మధువేహ సుంక. పెళ్లి చేసుకొని శోభనం చేసుకుంటే పన్ను. మీరు చెప్పే పురిటి పన్ను ఏంటంటే పిల్లలు పుడితే పన్ను. ఓకే. పొలాలకి నీళ్ళు ఇవ్వటానికి తూములో నుంచి నీళ్ళు రావాలి, తూము పన్ను. అంటే ప్రజల్ని దోసుకొని తీవ్రంగా హింసించిన ఆ పాలకుడిని ప్రజలు తిరుగుబాటు చేశారు, దాడి చేసి చంపేశారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినప్పుడు వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సినిమా యూట్యూబ్లో కొన్ని కోట్ల మంది చూశారు. అదేంటంటే హింసించే రాజు పులకేసి. అంటే ప్రజల్ని హింసించే పాలకులు చాలా 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 అరుదుగా చరిత్రలో వచ్చారు. అసలు ఒక పాలకుడు ఒకసారి సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత, లేదా ఇప్పుడు ఆధునిక ప్రజాస్వామ్యంలో ఒకసారి ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో, ఎమ్మెల్యేనో, మంత్రి అయిన తర్వాత ప్రజల మనసులు గెలుచుకొని ఎక్కువ కాలం అధికారంలో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. కానీ చాలా తక్కువ మంది నిరంకుశ మనస్తత్వంతో, నియంతృత్వ విధానాలతో ప్రజల్ని భయపెట్టి, కేసులు పెట్టి, అణచివేసి, హత్యలు చేసి, వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని కూడా అణచివేసి పరిపాలించాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఉండే జగన్మోహన్ రెడ్డి గురించి చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే కొంతమంది ఆయన్ని ఆర్థిక ఉగ్రవాది అంటారు, కొంతమంది సైకో అంటారు. వాస్తవానికి ఆయన వ్యక్తిగతంగా, ఆయన రాజకీయంగా, ఆయన వ్యాపారపరంగా ఏ విషయంలో చూసినా కూడా అలాగనే కుటుంబ సభ్యుల్ని ఆయన ఎలా చూస్తాడు అనేది చూస్తే ఏ విధంగా చూసినా కూడా ఆయన ఒక మానసిక రోగి, ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు అన్న విషయం అర్థమైంది. కాబట్టి ఆయన పరిపాలనలో ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే ఆయన ఆలోచన విధానం, ఆయన అమలు చేస్తున్న పనులే కారణం. లేకపోతే చెత్త మీద పన్నేసిన ముఖ్యమంత్రి మనకిప్పుడు సమకాలీన భారతదేశ రాజకీయాలు ఎవరు లేరు, లేదా చరిత్రలో కూడా లేరు. కాబట్టి ఆయన వైపరీత్య మనస్తత్వమే వీటన్నిటికి కారణం. సీఎం